హలో పీపుల్, వెల్కమ్ టు శ్రీ టాక్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి మన అమ్మమ్మల కాలాల నాటి చిట్మీల పాయసం అనమాట. ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకుండొచ్చు. సో ఈ సమ్మర్లో ఈ రెసిపీ నెక్స్ట్ వైబ్. చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్ అండ్ మన ఛానల్కి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డెఫినెట్లీ షేర్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. గోధుమ పిండి తీసుకుంటే రొట్టెల పిండిలా కాకుండా పూరి పిండి గట్టిగా తడుపుతాం చూడండి, అలా తడుపుకోవాలన్నమాట. సో తడుపుకొని చేతులతో ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టు అలా చేస్తూ వేయాలన్నమాట. చిన్న చిన్నగా ఉండాలి, సన్నగా ఉండాలి, మరీ అలా పొడి పిండి వేస్తూ ఉండాలి, లేకపోతే అంటుకుపోతుంది. నేను ఓవర్ నైట్ పెట్టేశాను. ఈ వేడికి చాలా మంచిగా ఎండిపోయాయి, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో 1 డేలో రెడీ అయిపోతుంది ఈ సమ్మర్లో పాత్రము. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక బౌల్ పెట్టేసి గీ వేసాను. సో ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ లాగా ఆల్మండ్స్ అండ్ ఇంకా డ్రై కోకోనట్ యూస్ చేస్తాను. మీ ఇష్టం, మీ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. సమ్మర్స్లో ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి మంచిగా పిండి తడిపిచ్చేసారనుకోండి, వాళ్ళే ఎంచక్కా చేసి పెడతారు. అంత టేస్ట్ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. డెఫినెట్లీ డూ ట్రై ఇట్. అందుకే సమ్మర్ స్పెషల్గా తెచ్చాను ఈ రెసిపీ. సో అదే బౌల్లో మళ్ళీ చట్నీలు వేసుకోవాలి. సో వేసి మంచిగా దూరగా వేయించండి. ఎలా అంటే మనం బాంబినో వర్మిసెల్లి వేస్తాం చూడండి, సో అలా వేయించుకోవాలన్నమాట. కొంచెం లైట్ బ్రౌనిష్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. మళ్ళీ మీరు తక్కువ వేయించుకుంటే అంత టేస్ట్ రాదు, ముందే చెప్తున్నాను. సో సమ్మర్స్లో పిల్లలకు మస్తు టైంపాస్ అయిపోతుంది అండ్ మస్తు స్వీట్ తిన్నట్టు కూడా అయిపోతుంది అన్నమాట. సో వేగాయి. సో వాటర్ పోసుకుంటున్నా. వాటర్ ఎంత అంటే అది మునిగి 1 ఇంచ్ చెయ్యి వేలు మీద 1 ఇంచ్ వచ్చే వరకు పోయాలి వాటర్. ఇది మెత్తగా ఉడికిపోవాలన్నమాట. సో మూత పెట్టేసి ఉడకబెట్టేద్దాము. ఇక్కడ నేను పాలు తీసుకుంటున్నాను, నార్మల్ ప్యాకెట్ పాలే. సో ఇది వేడి చేసుకుందాము. సో పిల్లలకి మంచి టైంపాస్ కావాలి, ఫోన్ నుంచి దూరంగా ఉండాలి అంటే ఇలా వాళ్ళకి ఇచ్చేస్తే మంచిగా చేసి పెట్టేస్తారనమాట. సో ఇక్కడ నేను పాలు వేడి చేసుకుంటున్నాను అనమాట. సో పాలు వేడి చేసుకోవాల్సిందే, పచ్చి పాలు యూజ్ చేయకూడదు. సో ఇక్కడ మనం చూసుకుంటే మంచిగా మన చట్నీలు ఉడికిపోతున్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మన చట్నీలు టెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు, అంటే ఉడికాయా లేవా అనేది. సో ఇలా నదిపితే నలిగిపోవాలన్నమాట. సో అప్పుడు మంచిగా ఉడికిపోయినట్టు. సో పచ్చిగా ఉన్నప్పుడు అయితే అస్సలు తీయకండి, మెత్తగా ఉడకబెట్టుకుంటేనే ఆ టేస్ట్ అనేది మీరు ఆస్వాదించవచ్చు అన్నమాట. మంచిగా ఉడకపెట్టేసేయండి, ఎలాంటి తొందర ఏం చేయకుండా. సో ఇక్కడ నేను షుగర్ వేసుకుంటున్నాను స్వీట్నర్ లాగా. మీ ఇష్టం, మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఈ మిక్చర్ అనేది చల్లగా అయ్యాకే పాలు పోయాలి, లేదంటే విరిగిపోతుంది, జాగ్రత్త. సో ఇక్కడ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే పాయసాల్లో డెఫినెట్లీ ఇలాచీ పొడి యూజ్ చేయాల్సిందే. సో ఇక్కడ పాలు పోసేస్తున్నాను. సో ఇక్కడ పాలు అనేది మీ ఇష్టం గైస్, ఎందుకంటే కొంతమందికి లూజ్గా ఉంటే ఇష్టం, కొంతమందికి టైట్గా ఉంటే ఇష్టం, అంటే పాలు తక్కువ వేసుకొని తింటారు. సో అలా మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేసుకోవచ్చు అనమాట. సో డ్రై ఫ్రూట్స్ వేసేసాము, ఇక్కడ మనం వేయించి పెట్టుకున్నాం కదా. సో ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసి ఒక 2 బాయిల్స్ వరకు రానివ్వాలి, ఎందుకంటే ఆ మిల్క్లో ఉన్న క్రీమీనెస్ అంతా చిట్మీలకు పట్టాలి కాబట్టి. సో 2 బాయిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. సో చాలా యమ్మీయెస్ట్ రెసిపీ. సో అయిపోయింది, 2 బాయిల్స్ తీసేసేయండి. సో ఇప్పుడు బౌల్లో వేసి హాట్గా అయినా తినొచ్చు, చల్లగా అయినా తినొచ్చు, ఎలా తిన్నా చాలా బాగుంటుంది అనమాట. సో అసలు ఆ వాసనకే మనుషులు మెస్పరైజ్ అయిపోతారు, నిజంగా చెప్తున్నాను కదా, అంత బాగుంటుంది. ఇంత చెప్తున్నాను కాబట్టి డెఫినెట్లీ ఒక్కసారైనా మీరు ట్రై చేయాల్సిందే. కమెంట్లో వచ్చి మళ్ళీ చెప్పాల్సిందే, చాలా బాగా చెప్పారు, అసలు చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది అని. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, చట్నీలు చేసి వేసేటప్పుడు పొడిపిండి చల్లుతూ ఉండాలి, లేదంటే అంటుకుపోతుంది. ఇది నోట్ ఇంకోటి జాగ్రత్త. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ రెసిపీని ఎంజాయ్ చేయాలంటే షేర్ తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.